వెల్కమ్ టు విజయ ఫుడ్స్. ఈరోజు డ్రై ఫ్రూట్స్తో లడ్లు చేస్తున్నాం. వీడియో చూసి ఎంజాయ్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను 6 రకాల డ్రై ఫ్రూట్స్తో నేను లడ్డు చేస్తున్నాను. 6 రకాలు అన్నమాట. ఇవన్నీ చూడండి. నేను ఈ 6 రకాల డ్రై ఫ్రూట్స్తో లడ్డు చేస్తున్నాను. ఇవన్నీ మనం వేయించుకొని లడ్డు చేయాలి. నేను ఇప్పుడు వేయించుతాను, చూడండి. ఇప్పుడు అన్నీ వేయించుకుందాము. ఇప్పుడు బాదములు వేస్తున్నాం అన్నమాట, వేయించుకున్నాము. మాడకుండా వేసుకోవాలి, ఎందుకంటే మాడితే మళ్ళీ మాడు వాసన వస్తాయి మనకు. ఇలా వేయించుకొని ఇలా ఇప్పుడు మిగతాయి. ఇప్పుడు బాదం పెట్టుకుంటుంది. ఇవన్నీ కొంచెం కొంచెం లైట్గా అంతే. ఇలా అన్ని చిటపటలు ఆడేటట్టు వేయించుకోవాలన్నమాట. ఇవన్నీ వేయించుతుంటే మనకు మంచి స్మెల్ వస్తుంది, అప్పుడు వేగినట్టు గుర్తు అనమాట. ఇలా ఇవి నువ్వులు కదా, తొందరగా వేగుతాయి. అంటే దీన్ని తొందరగా వేగుతాయి కాబట్టి వాటిల్లా కలపలేదనమాట, సపరేట్ వేయించుకున్నాం. ఇవే ఆ లడ్లకు టేస్ట్ ఎక్కువ తెస్తాయి అన్నమాట. ఇవి కూడా ఇలా వేయించుకోవాలి లైట్గానే, ఎక్కువ వేయకొద్దు, మాడొద్దు. ఇవన్నీ ఇప్పుడు చల్లారిన తర్వాత మళ్ళీ మిక్సీ వేద్దాం మనము. ఇవన్నీ ఇప్పుడు మనం ఫ్యాన్ కింద పెట్టుకున్నామండి, అన్నీ చల్లారుతాయి అనమాట. అవి చల్లారే లోపల మనం వీటిని అంతా ఇలా ఒలుచుకోవాలి. ఇంట్లో గింజలు తీసేయాలి. మనకు దీంతోనే లడ్డు తయారవుతుంది అనమాట, స్వీట్నెస్ కోసం. దీంట్లో బెల్లము చక్కెర ఏమీ లేదు, మనకు దీంతో బెల్లం టేస్ట్ వస్తుంది. సరే, అయిపోయింది. అన్నీ బాగా చూడండి, ఇలా ఒలుచుకోవాలన్నీ. దీంట్లో గింజలన్నీ అంతా వేస్ట్ ఏమన్నా ఉన్నా తీసేసాను. ఇప్పుడు మనం ఇవన్నీ మిక్సీ వేసుకొని వద్దాం. ఇప్పుడు మనం ఇవన్నీ మిక్సీ వేస్తాం అన్నమాట, చూడండి. ఫస్ట్ బాదములు వేస్తున్నాము, తర్వాత అవన్నీ వేస్తాం. ఈ మోతాదులో చాలన్నమాట. ఇలాగ అన్నీ మెత్తగా కాకుండా, మరీ మెత్తగా కాకుండా, మనకు మరీ మెత్తగా అయిపోతాయని ఇవన్నీ వచ్చేసినాయి. వేస్తున్నాను అనమాట. మళ్ళా ఇవన్నీ కూడా అక్కడే వేస్తాం అనమాట. ఇలా
ఇలాగనమాట. ఇది కూడా అలాగే వచ్చింది చూడండి. మనం అన్నీ కలుపుతున్నాం అనమాట. అన్ని ఇప్పుడు నువ్వులు కూడా కొంచెం వేస్తాం. నువ్వులు కూడా ఒక రౌండ్ అట్లా వేస్తాం. నువ్వులు కూడా అంతేనండి, ఒక రౌండ్ వేస్తాం మనము, ఎక్కువ వేయం. ఇలాగా నువ్వులు కూడా ఇప్పుడు అది వేయాలి. ఇవి కూడా వేస్తాం అన్నమాట. ఇవి కూడా మనం అలాగే వేసుకోవాలి, కొంచెం మెత్తగా. చూద్దాం. ఇది 2 సార్లు వేస్తానండి, ఒకసారి రాదు, 2 సార్లు వేస్తాను. ఇలా వేసుకొని ఇది కూడా అలాగే మిక్సీ వేసుకొని కలుపుకోవాలి. ఇలాగనమాట. ఇది మెత్తగా అయితే మనకు దీంట్లో కలుపుకోవడానికి బాగా వస్తుంది అనమాట, అందుకని వేసామన్నమాట. మిక్సీ వేస్తేనే ఇది బాగుంటుంది. మరీ మెత్తగా వేయద్దు, కచ్చా పచ్చగా వేసుకోవాలి. ఇప్పుడు నేను అన్నీ మిక్సీ చేశాను. ఇప్పుడు నేను అన్నీ కలిపి లడ్డు చేస్తాను. అన్ని ఇట్లా కలుపుకోవాలి. అంటే మరీ మెత్తగా వేయలేదు, కొంచెం పలుకుగా వేసాను, బాగుంటుంది. మనం నెయ్యి కూడా వేసుకోవచ్చు అండి, బాగుంటాయి టేస్ట్గా. మనం బెల్లం కూడా వేసుకుంటారు. మనకు స్వీట్ ఎక్కువ తినే వాళ్ళకు బెల్లం వేసుకుంటారు అనమాట. డైటింగ్ చేసే వాళ్ళకు, షుగర్ పేషెంట్లకు ఇలాగే చేస్తారు అనమాట. ఉట్టి ఇట్లా అయిపోయిందండి. ఇది చాలా హెల్దీ ఫుడ్. ఇది పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఒకటి ఇచ్చామంటే తినుకుంటూ కూర్చుంటారు, వాళ్ళకి ఎనర్జీ కూడా వస్తుంది ఇట్లా. ఇప్పుడు మనము ఇవన్నీ ఇట్లా కలుపుకున్నాం కదా, ఇప్పుడు లడ్డూలు చేస్తాం. ఇట్లా తీసుకొని మనకి ఎంత నచ్చినంత చేసుకోవటం. కరసకు వస్తుంది ఇలా. చూడండి, కొంచెం నెయ్యి రాసుకున్నాం అనమాట. మనకు ఊరిక చేతి గరుచుకుంటుంది కదా, అట్లా ఇట్లా నెయ్యి రాసుకొని ఉండలు కట్టి చేతిలోకి గరుచుకోదు, బాగా గట్టిగా అవుతుంది అనమాట. ఇట్లా మనకు నచ్చిన సైజులో కట్టుకోవాలి. ఇలా చాలా బాగుంటాయండి. ఇవి మంచి హెల్దీ ఫుడ్. ఇది రోజు ఒకటి పిల్లలకి ఇవ్వండి, స్కూల్ నుంచి రాగానే కానీ, పెద్దవాళ్ళు కానీ ఎవరైనా కానీ తింటే చాలా మంచిది. బ్యాక్ పెయిన్ ఉన్నా, వీక్నెస్ ఉన్నా మనకు అన్నీ బాగుంటాయి. అన్నీ డ్రై ఫ్రూట్సే కదా. దీంట్లో నెయ్యి కూడా వేసుకోవచ్చు కొంచెం, మనకు అవసరం, మన ఇష్టం అనుకుంటే. ఇక డ్రై ఫ్రూట్స్ కదా, ఎందుకు నెయ్యి అని వేయలేదన్నమాట. ఇంకా అన్ని 100 గ్రాములే వేసాను. నేను కొంచెం కొంచెమే వేసి చేస్తున్నాను అనమాట. ఇలాగా మీకు
మా విజయ ఫుడ్స్లో పికిల్స్ ఉన్నాయి కదా, పికిల్స్తో పాటు మీకు ఎవరికైనా కావాలంటే నేను 5 కేజీల వరకు చేసేయగలుగుతాను. మీకు ఎవరికైనా ఒక 5 కేజీ కావాలంటే నాకు ఆర్డర్ పెట్టండి, చేసిస్తాను. 5 కేజీల వరకు చేస్తా. ఏదైనా కానీ రవ్వ లడ్డు కానీ, బూందీ లడ్డు కానీ, ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డు కానీ 5 కేజీల వరకు చేసిస్తా. ఎక్కువ అంటే చేయలేను, 5 కేజీల వరకు చేసిస్తా. ఎవరికైనా అవసరం ఉంటే చెప్పండి, చేసిస్తా పండగ సీజన్లో. చూడండి, అయిపోయిందండి మన డ్రై ఫ్రూట్స్ లడ్డు. చాలా బాగుంటుంది, హెల్దీగా, చిన్న పిల్లలకి, ఏజ్ అయిపోయిన వాళ్ళకి, ఎవరికైనా. ఇది షుగర్ పేషెంట్లు కూడా తినొచ్చండి. దీంట్లో మనం ఏం స్వీట్ వేయలేదు కాబట్టి, నెయ్యి స్వీట్ ఇలాంటివి వేయలేదు కాబట్టి షుగర్ పేషెంట్లు కూడా తినొచ్చు. మీరు కూడా చేసుకోండి. నా వంట ఎలా ఉందో లైక్ చేయండి, షేర్ చేయండి, మమ్మల్ని ముందుకు నడిపించండి. అలాగే మీకు కావాలంటే కూడా నాకు 1 డే ఆర్డర్ పెడితే చాలు, నేను చేసిస్తాను. 5 కేజీల వరకు చేసిస్తాను. చాలా బాగుందండి, ఎందుకంటే దీంట్లో స్వీట్ లేదు కాబట్టి ఎవరమైనా తినొచ్చు. సూపర్గా ఉంది. బాయ్.